ఇక నుంచి ఐస్ క్రీమ్ తిన్న తర్వాత ఈ పుల్లలను పడేయకండి, ఎందుకంటే వీటి వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. నెంబర్ 1, ఇంట్లో తాళాలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? స్టిక్స్ ను ఇలా అతికించి అమర్చండి, అప్పుడు చక్కటి కీ హోల్డర్ తయారవుతుంది. నెంబర్ 2, బట్టలు ఆరేయడానికి క్లిప్ లేకపోతే 2 స్టిక్స్ మధ్యలో రబ్బర్ బ్యాండ్ కట్టి చిన్న స్టిక్ ను మధ్యలో ఇరికించండి. ఇలా చేస్తే మీ బట్టల క్లిప్ రెడీ అయిపోతుంది. నెంబర్ 3, గోడను డెకరేట్ చేయడానికి డబ్బులు ఖర్చు చేయాలనిపించకపోతే స్టిక్స్ ను ఇలా అతికించి రంగులు వేయండి, వెంటనే అద్భుతమైన వాల్ డెకర్ తయారవుతుంది. నెంబర్ 4, చిప్స్ తినేటప్పుడు చేతులు మురికి అవుతున్నాయా? సో అప్పుడు రబ్బర్ బ్యాండ్ తో ఈ స్టిక్స్ ను ఇలా అమర్చండి, వెంటనే మన చాప్ స్టిక్ రెడీ అయిపోయింది. నెంబర్ 5, భోజనం చేస్తున్నప్పుడు మొబైల్ పెట్టడానికి స్థలం దొరకపోతే స్టిక్స్ తో ఈ మొబైల్ స్టాండ్ కూడా తయారు చేసుకోవచ్చు. నెంబర్ 6, ఫ్రూటీ ప్యాక్ ను చిన్నగా కట్ చేసి స్టిక్ ను లోపల పెట్టండి, తర్వాత ఫ్రిడ్జ్ లో ఉంచి గడ్డగట్టనివ్వండి. కొద్దిసేపటికి ఫ్రూటీ ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది. నెంబర్ 7, స్టిక్ తో అందమైన లైట్ ను కూడా తయారు చేయొచ్చు. కొంచెం కష్టపడాల్సి ఉంటుంది, కానీ తయారైన తర్వాత మాత్రం చూసేదానికి